హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎలా జరుపుకుంటున్నారు? మస్తు మస్తు జరుపుకునే ఉంటారు పండగ. ఎందుకంటే నేను కూడా చాలా బాగా జరుపుకున్నా. ఈరోజు సంక్రాంతి కాబట్టి అయిపోయింది సంక్రాంతి. రేపు కనుమ కదా. ఓకే, అందరికీ అడ్వాన్స్గా కనుమ శుభాకాంక్షలు. ఏమేమి వంటకాలు చేసుకున్నారు, ఎలా జరుపుకున్నారు, ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ఎలా జరుపుకున్నానంటే నార్మల్గా పండగ ఎలా జరుపుకున్నా అంటే స్టార్టింగ్ నుంచి చెప్తా. ఫస్ట్ ఏంటంటే కొత్త బట్టలు ఏం తీసుకోలేదు, ఉన్న వాటిలో కొత్త బట్టలు వేసుకున్నాం అందరం. ఇంకా పిండి వంటలు అయితే చేసినాం. పిండి వంటలు ఏంటి, అరిసెలు, స్వీట్ ఐటెంలో అరిసెలు. ఇంకా మళ్ళీ ఈరోజు ఎట్లయినా పాయసం వండుతాం కదా, అది సేమియా 3 టైప్స్. అండ్ హాట్లో వచ్చేసి ఏంటంటే సకినాలు, గారెలు, కారపూస, ఇవి 3 చేసుకున్నాం అన్నమాట. తర్వాత ఓకే, పిండి వంటలు అయితే అలా జరిగినాయి. మా పిల్లలు కైట్ ఎగరేయడం, నేను కూడా వాళ్ళతో పాటు కైట్ ఎగరడం, అలా 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 గడిచిందన్నమాట. అసలు పండగ వాతావరణం ఈసారి ఎవరింటికాడ వాళ్ళు జరుపుకున్నారా, లేకపోతే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా, లేకపోతే మీరు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారా, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా జరుపుకున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా. అసలు విషయం ఏంటంటే అసలు ఈ రోజుల్లో అసలు పండగలంటే ఏంటి, ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఎట్లా అంటే ఆ రోజు ఏదో గడిచిపోయింది, గడపాలి, ఏదో ఇంట్లో గడపాలి అన్నట్టే గడుపుతున్నది తప్ప అసలు పండగ ఎందుకు వస్తుంది, ఆ పండగ ఎందుకు చేసుకుంటారు, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు, అలా సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం ఏంటి, ఇలాంటివన్నీ ఎవరికి తెలియదు. నీకు తెలుసా? నాకు తెలుసా? తెలుసు నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి విని ఉన్నా కదా. చిన్నప్పుడు మా పిల్లల్లాగానే ఏదో అట్లా గడుపుకునేది. కానీ ఉంటాంటే ఈ టీవీల ప్రభావం, మొబైల్స్ ప్రభావం, ఇంకా రీల్స్ ప్రభావం, పెద్దవాళ్ళు చెప్పే వాటికంటే కూడా ఈ రీల్స్, ఈ టీవీలు, ఇవన్నీ వీటిలో పండగ ఏంటి, అసలు ఎలా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు అనేటివి నేను తెలుసుకున్నాను అన్నమాట. అట్లా తెలుసుకున్నాం. కాబట్టి మనం చెప్పేదానికన్నా ఇంకా ఈ రీల్స్ని చూసి వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు పిల్లలు. అరే నాన్నకి ఇది గిట్లరా, గది గట్లరా అంటే వినరు. రీల్స్లో ఏదొస్తే అది అవును మమ్మీ, ఇలా మమ్మీ, అలా మమ్మీ అనే అదైతే కరెక్ట్ అంటారు. మమ్మీ వాళ్ళు చెప్పిన వాళ్ళు, పెద్దవాళ్ళు చెప్తే ఏంటంటే కొట్టి పడేస్తారు. ఏం కాదులే, అది ఇంతే, ఇదంతే అంటారు. అదే రీల్స్లలో అయితే రీల్స్లలో ఏది చెప్పినా కరెక్టే, దాన్ని అలా పాటిస్తున్నారు అన్నమాట. జనరేషన్ అలా అయిపోయింది ఇప్పుడు. ఇంకా ముందు ఎట్లయితుందో ఏమో తెలియదు. ప్రతి సంవత్సరానికి ఏమంటారు, అది మార్పు, మంచికో చెడుకో మొత్తానికైతే తెలియదు, కానీ మారుతానే ఉంది. ప్రపంచం మారుతుంది, పిల్లలు మారుతున్నారు, పెద్దవాళ్ళ ఆచారాలు మారుతున్నాయి ఏంటంటే గిట్లా చెయ్యాలి అని అది ఒక సాంప్రదాయం ఎందుకు పెడతారు, దాంట్లో ఎంతో కొంత సైన్స్ తో ఆలోచించి పెద్దవాళ్ళ సాంప్రదాయాలు పెడితే ఇప్పుడు ఏంటంటే ఏదో అట్లా నామకే వాస్తు చేసాం, దానిలో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకునే ఓపిక ఎవ్వరికి లేదు, ఎవరు తెలుసుకోవట్లేరు కూడా. అసలు నిజం చెప్పాలంటే చాలామంది ఈ పిండి వంటలు ఇంట్లో కూడా చేసుకోవట్లేరు, బయట ఆర్డర్ ఇచ్చుకుంటారు. అమ్మా వద్దు, అట్లా ఆర్డర్ ఇచ్చుకోకండి. సాధ్యమైనంత వరకు మీకు ఎంత దోస్తే అంత మీరు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. కాకపోతే అంత ఓకే చేస్తున్నారేమో ఏమో, కానీ మన చేతులతో మనం బయట 10 kgs ఆర్డర్ ఇచ్చుకునే బదులు మనం ఇంట్లో 2 kgs చేసుకోండి. అది ఎంత బాగుంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది కదా. అమ్మ వాళ్ళు చేసిన వంటలైనా ఏదైనా. సో బయట ఫుడ్కి అలవాటు పడకుండా కొంచెం చిన్నగా మారాలి. అందరూ ఆరోగ్యం వైపు పరుగులు తీయాలి, ఎందుకంటే కాలం అట్లా వచ్చింది కదా. ఈసారి అయితే సంక్రాంతి ఇలా గడిచింది. అసలు నేను ముగ్గేసిన ఫోటో నేను పెడతా. మీరు కూడా ముగ్గులు వేసుకున్నారా? అసలు సంక్రాంతి అంటే నాకు ఇష్టమైంది ఏంటంటే, సంక్రాంతి పండగ వచ్చింది అని అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ముగ్గేయడం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడంతా పిచ్చి వేసేది, కానీ ఊహ తెలిసినప్పటి నుంచి ఓకే ముగ్గేయడం చాలా ఇష్టమే, బాగానే వేస్తా. నేను రేపు పెడతా, ఖచ్చితంగా నేను ముగ్గు వేసి వీడియో పెడతా.
ఏసీ కాదు కానీ వేసిన తర్వాతనే నా ముగ్గు ముందు ఫోటో దిగానని మీకు పెడతా. ఓకే ఫ్రెండ్స్, నన్ను ఇలానే ఆదరిస్తారని కోరుకుంటూ నా చిన్న చిన్న వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి బాయ్ ఫ్రెండ్స్. మీకేమన్నా ఎలాంటి వచ్చినా కూడా ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సరే మరి బాయ్ ఫ్రెండ్స్. అడ్వాన్స్గా హ్యాపీ కనుమ. ఓకేనా? బాయ్.